ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన అమరవీరుల స్తూపంతో పాటు ప్రత్యేక నిధులతో నూతన హంగులతో నిర్మించిన ప్రధాన చౌరస్తాను ఎంపీ వెంకటేష్ నేతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల కృషి మరువలేనిదని అన్నారు. కేసీఆర్కు వెన్నంటి ఉంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు ఎగిసేలా సహకరించిన ఉద్యమానికి గుర్తుగా పారిశ్రామిక ప్రాంతంలో అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అందరికి కూడా ఆకలి అవుతుంది. తొందరలోనే మట్టిలో చేరుతున్నటువంటి 45-46 డివిజన్లకు సంబంధించినటువంటి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం. ఇవాళ మళ్ళీ 8 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అదేవిధంగా 8 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రం యొక్క రూపురేఖలను మార్చి భారతదేశ చిత్రపటంలోనే ఒక అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా, అన్ని రంగాల్లో కూడా తప్పనిసరి పరిస్థితులలో అవార్డులు అందుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం వట్టిగానే మాటలు చెప్తే జరిగేటివి కావు, లేదంటే చూస్తూ పోతే జరిగేటువంటివి కావు. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఏదో ఆశామాషి కోసమో మరి ఎవరికో అధికారం కోసమో కాదు. వెనుకబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలుగా అన్ని ఉండి కూడా మరి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను వాడుకొని